గొర్రెల గొప్ప కాపరి యేసయ్యా, మంద కొరకు ప్రాణం పెట్టెను యేసయ్యా. గొర్రెల గొప్ప కాపరి యేసయ్యా, మంద కొరకు ప్రాణం పెట్టెను యేసయ్యా. మంచు కాపరి, ప్రధాన కాపరి, ప్రేమ కాపరి, నిత్య కాపరి. మంచు కాపరి, ప్రధాన కాపరి, ప్రేమ కాపరి, నిత్య కాపరి. గొర్రెల గొప్ప కాపరి నా యేసు, మంద కొరకు ప్రాణం పెట్టెను నా యేసు. తప్పిపోయినా నన్ను వెదుకుట కొరకు, దారి తప్పినా నన్ను రక్షించుటకు, కొండల కోనల దాటాడు, లోయల్లో తుల వెతికాడు. కొండల కోనల దాటాడు, లోయల్లో తుల వెతికాడు. మంచి కాపరి, ప్రధాన కాపరి, ప్రేమ కాపరి, నిత్య కాపరి. మంచు కాపరి, ప్రధాన కాపరి, ప్రేమ కాపరి, నిత్య కాపరి. గొర్రెల గొప్ప కాపరి నా యేసు, మంద కొరకు ప్రాణం పెట్టెను నా యేసు. గొర్రెల గొప్ప కాపరి నా యేసు, మంద కొరకు ప్రాణం పెట్టెను నా యేసు. జబ్బు పాడి నేనున్నప్పుడు హక్కున చేర్చాడు, మబ్బు పట్టి నేనున్నప్పుడు గొర్రెల పక్కకు నడిపాడు. పచ్చిక బయలుల మేపాడు, శాంతి జలములకు నడిపాడు. పచ్చిక
దేవునికి ఇస్తూ కానుకల కొరకు శైలజ పాశ్రమ గారు పనికి వచ్చి ప్రేర్ చేస్తారు. ప్రేర్ చేయకముందు ఒక విషయం చెప్తా. పోయినసారి ఉమెన్స్ డే రోజు మనం ఇక్కడ రిట్రీట్ జరిగింది కదా, ఎంతమంది వచ్చారు? అందరు వచ్చారు కదా. అంతకుముందు కూడా ఎప్పుడు టీచర్ గారు అంటే సిస్టర్ ఎప్పుడు ఉమెన్స్ డే రోజు పెడతారు అని ఆ రోజు మేము ఒక ఇద్దరు చెల్లె వాళ్ళు నాతో కూర్చొని అక్క వనిత టీచర్ ఎప్పుడు మనకు ఉమెన్స్ డే రోజు పెడతారు, ఈసారి మర్చిపోయినట్టున్నారు అని ఆ చెల్లె వాళ్ళు నాతో అంటే నేనంటున్నా మర్చిపోలేదురా, ఏదో బిజీలు ఉన్నట్టున్నది, లేకపోతే పెట్టు అని అనుకున్నాము. అందరికి మా అందరం మేము ఎప్పుడు గుర్తు తెచ్చుకుంటాం. ఎంతో మంచిగా చేస్తుంది, ఆర్గనైజ్ చేస్తుంది, మంచిగా చేస్తుంది. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆ బిడ్డను ఆ విధంగా వాడుకుంటున్నందుకు మనందరికి ఖర్చులు ఇచ్చింది. ఈ సంవత్సరం అంతా ఏవకుండా అందరు సంతోషంగా ఉన్నారు అనుకుంటాను. మరి ఇప్పుడేమిస్తుందో ఇక ఏడ్చుకుంటా ప్రార్థన చేయమన్నది కన్నీళ్ళు రుచుకోవడానికి. ఎందుకు ఖర్చు ఇచ్చారనేది అక్కడ గుర్తుపెట్టుకున్నారు. నేను అది లాస్ట్ లో వస్తుంది, ఏదైనా గిఫ్ట్స్ ఇచ్చామో దేని కొరకైనా ఎంతమంది గుర్తున్నారని గుర్తుంచుకున్నారని అడుగుదాం అనుకున్నా. నేను అడగడానికి అక్క చెప్పారు. ఆ ఖర్చులతో ఒక్కొక్కరు ఇక్కడ రకరకాలుగా యూజ్ చేశారు. ఒకదాని కొరకిస్తే ఒకటి సరే ఈసారి ఇచ్చే గిఫ్ట్ లో ఖచ్చితంగా ఉపయోగిస్తారని దేవుని పని కొరకు నేనైతే ఆశపడుతున్నా. ఏం లేదు, నేను ప్రార్థన చేయాలి, మీరు ఏమనుకోకండి. కొంచెం నిద్ర నుండి బయటకు వస్తారని ఇవన్నీ గుర్తు చేసిన తర్వాత ఇవి నిజమైన విషయం అంటే ఇట్లా మాట్లాడుకున్నాం మేమందరం. మరి ఈ రోజు మా కోసం అందరి కోసం మంచి వాక్యాన్ని తర్వాత ఈ సిద్ధపాటులు చేసినందుకు పాస్టయ్య గారికి కూడా ఎంతో సంతోషం. మేమందరం ఈ విధంగా కూడుకోవాలని కల్వర్ చర్చి గోదావరి సంఘం అంతా ఊరికే అనుకుంటున్నాం. కనీసం ఈ అవకాశమైనా మాకు దేవుడు కల్పించిండు. అందరిని బట్టి దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకున్నాం అందరం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, కృపా సత్య సంపూర్ణుడా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం దేవా. మరి నాయన ఈ కూడికి అంతటిని బట్టి వందనాలు నాయన. నీ బిడ్డలు ఎంతో ప్రయాసంతో వచ్చినారు నాయన. అయ్యా మరి ఎంతో సంతోషంతో మా హృదయాలను నింపినారు. నీ వాక్యం చేత మమ్మల్ని అందరినీ నన్ను దర్శించినారు తండ్రి, బలపరిచినారు. అందుని బట్టి మీకు వందనాలు నాయన. నీ బిడ్డలు అలసట లేకుండా మా కొరకు ఆహారంను సిద్ధపరిచిన విధానాన్ని బట్టి కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాం దేవా. నీ బిడ్డలందరూ నీ సేవ నిమిత్తము చేతులు చాచి ఇచ్చిన కానుకలను ప్రభువా మీరు ఆశీర్వదించి దీవించి సేవార్థమై వాడుకోండి ప్రభువా. మీకు వందనాలు. ప్రతి అవసరతలు అక్కర్లు మీ మహిమలో తీర్చమని వేడుకుంటూ ఈ కూడికి అంతటిని బట్టి కృతజ్ఞతలు. ఇంకా ముందున్నదా ప్రోగ్రాం అంతటిలో కూడా ప్రభువా మీ కృపా సన్నిధి మా అందరికీ తోడుగా ఉంచి మా హృదయాలను మీ స్వాధీనంలో ఉంచుకొని ప్రభువా నడిపించమని వేడుకుంటూ స్తుతి వందనాలు చెల్లిస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. యాక్చువల్గా మనకు ఈసారి ఉమెన్స్ డే ఎప్పుడు వచ్చింది గుర్తుందా? సండే వచ్చింది. అందువల్ల మిస్ అయింది అనమాట. లేకపోతే అదే రోజు జరిగి ఉండేది మీటింగ్. నో ప్రాబ్లం. ఎప్పుడు పెట్టినా మనం దేవుని మహిమపరచడానికే ఆ మీటింగ్ మనము అరేంజ్ చేసుకొని అందరం తోడుకుంటాం, ఒకరికొరకు ఒకరము ప్రార్థన చేసుకుంటాం. మరి ఈ సమయంలో మనము మంచిగా శారీరకంగా దేవుడు మనకు మంచి ఆహారాన్ని ఇచ్చాడు, భుజించాము. కొంచెం ఉత్తేజపరచడానికి ఒక్క పాట పాడి తర్వాత మనము ఆ ముఖ్యమైనటువంటి ప్రోగ్రాంలోకి వెళ్దాము. ఫైర్ టీం వాళ్ళు ముందుకు వస్తే మనం పాట పాడదాము.
అంజలి పాశ్రమ గారు వచ్చి ఇప్పుడు ఒక చిన్న నాటిక మనం వేసుకుందాం, దాని కొరకు ప్రార్థన చేస్తారు. అంజలి పాశ్రమ గారు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, పవిత్రుడా, మీ పరిశుద్ధమైన పవిత్రమైన గొప్ప నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ సమయం కొరకు, ఈ స్థలము కొరకు, ఈ దినము కొరకు మీకు వందనాలు దేవా. శ్రీలమైన మాకందరికీ తండ్రి ఈ దినమంతా నీ సన్నిధిలో గడిపే గొప్ప భాగ్యం ఇచ్చినందుకు వందనాలు నాయన. ఈ కూడిక మొదటి నుండి ఇప్పటి వరకు జరిగిన ప్రతి కార్యక్రమము కొరకు మీకు వందనాలు దేవా. అయ్యా, ఇప్పుడు స్కిట్ ద్వారా నీ బిడ్డలు వచ్చిన ప్రజలకు ఏం అర్థం చేయించాలనుకుంటున్నారు అది చక్కగా వారి పాత్రల ద్వారా తండ్రి ప్రతి బిడ్డకు అర్థమయ్యే విధంగా దీవించుమని, చివరి వరకు తోడయండి, ప్రతి కార్యక్రమంలో మీరు మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి, ఆమేన్. ఓకే, ఈ సమయంలో మరి ఒక కుటుంబం గురించి మనము చూద్దాము. ఆ కుటుంబంలో ప్రార్థన వలన ఆ కుటుంబము దేవుడు ఏ విధంగా, ఆ కుటుంబాన్ని దేవుడు ఏ విధంగా దీవించారు, ఎలా మార్పు నొందారు అనేది మనము ఈ యొక్క స్కిట్ ద్వారా చూద్దాము. మరి నాటిక చూద్దాం.